పిల్లలు, విద్యార్థులు సహజంగా చిన్న వయసులో వారి మనసు పవిత్రంగా ఉండటం వల్ల బాహ్య విషయాలు, బాహ్య సమాజంలో ఉన్న ఇతరత్ర వ్యవహారాలు, ఇతరత్ర విద్య, కుటుంబం అంతకు మించి వేరే అంశాలు వాళ్ళ జీవితంలో ప్రవేశించకపోవడం వల్ల వ్యతిరేక భావనలు, నెగిటివ్ అప్రోచ్, ప్రజలలో ఉండే వ్యతిరేక ధోరణులు ఇవన్నీ వాళ్ళ దృష్టికి వాళ్ళు చేరకపోవడం వల్ల వాళ్ళు స్వచ్ఛమైన మనసును కలిగి ఉంటారు. అందుకనే తెలుగులో పిల్లలు దేవుడితో సమానం అంటారు. విద్యార్థులకు ఇదే లక్షణం ఎక్కువగా కలిగి ఉంటారు. ఎక్కువగా పిల్లలు అబద్ధాలు చెప్పకపోవడం, పెద్దల నుంచి చూసి నేర్చుకోవడం, పాఠశాలలో తోటి విద్యార్థులతో అరమరికలు లేకుండా స్నేహంగా ఉండటం, పెద్దల పట్ల, ఉపాధ్యాయుల పట్ల గౌరవభావంతో మెసలడానికి ఈ కలుషితం కాని ఇతరత్ర అంశాలు, చెడు ప్రభావం లేని మంచి ప్లెయిన్ హార్టెడ్గా సున్నితమైన భావాలతో, సున్నితమైన మనసులతో పిల్లల జీవితాలు చక్కని పూలవనంలా చక్కగా మంచి ఆహ్లాదంగా, ఆనందంగా, చిన్న విషయానికి సంతోషపడుతూ ఉంటారు. ఇదే విషయాన్ని శ్రీశ్రీ తన కవిత్వంలో చెప్పాడు. పూలు పూస్తే, హరివిల్లు విరిస్తే, వాన కురిస్తే, ఇదంతా మంచు కురిస్తే ఇదంతా మా కోసం అనే 5-6 ఏళ్ల పిల్లల్లారా ఈ ప్రపంచం మీదే అని అద్భుతంగా ఆ రోజుల్లో చెప్పాడు. అటువంటి పిల్లలు విద్యార్థులుగా మెసులుకునేటప్పుడు వారి మానసిక స్థితిలో, వారి మెదడులో, వాళ్ళ మనసులో ఉండే చిన్న చిన్న క్రియాత్మక, సృజనాత్మక, ప్రశ్నార్థకమైన అనేక ప్రశ్నలు ఉదయించే చిన్ని మెదడుల్లో మనం ఉపాధ్యాయులు కానీ, విద్యలో భాగంగా కానీ ఒక మనిషికే ఉన్న ఈ సృజనాత్మకతని మనం ట్యాప్ చేయాలంటే, వాళ్ళని పెంపొందించాలంటే, వాళ్ళని ప్రోత్సహించాలంటే, వాళ్ళ సరైన ధోరణిలో వాళ్ళని ముందుకు తీసుకెళ్లాలంటే మన విద్యా విధానంలో ఉపాధ్యాయుల తరపున, పాఠ్యాంశాల తరపున ఆర్ట్, కళ, మ్యూజిక్, సంగీతము, ఈస్థెటిక్ అనేక సహజమైన, సాంప్రదాయమైన, సరళమైన వాళ్ళ మనసుల్ని మరింత రసాత్మకంగా, కళాత్మకంగా, ఆనందమయంగా, కళామయంగా, సృజనాత్మకతతో, నూతన ఆవిష్కరణతో, నూతన అర్థాలతో, నూతన భావాలతో వాళ్ళని మనం కొత్త ఆలోచనల వైపు, మెదడుని, మనసుని, హృదయాన్ని రంజింపచేసే కళల వైపు, సంగీతం వైపు, శిశుర్వేత్తి పసురువేత్తి అని సంగీతం గురించి చెప్పబడింది శాస్త్రంలో. గోవులు లాంటి జంతువులు కూడా సంగీతానికి ప్రతిస్పందిస్తాయి. అదే పిల్లలు కూడా బాలకృష్ణుడు వేణువు వాయిస్తే ఆవులు దానికి అనుగుణంగా ప్రవర్తించాయంట. అదే కళా సౌందర్యం, కళాత్మక జీవితం అంటే ఎస్థెటిక్స్ అంటే ఈ రకంగా మన విద్యా వ్యవస్థలో ఈ 3 అంశాలని సమ్మిళితం చేయడం వల్ల, సమ్మేళనం చేయడం వల్ల, సంగ్రహించడం వల్ల, బోధించడం వల్ల, వాటి పట్ల పిల్లల్ని ఆకర్షింపచేసేటట్టు ఉపాధ్యాయులు, విద్యాబోధన, విద్యా వ్యవస్థ, ఈ విద్యా పరికరాలు, ఈ పాఠ్యాంశాల కూర్పు సమ్మేళనమైతే అవి పిల్లల్ని మంచి పురోగతి వైపు, మంచి ఆలోచనల వైపు, మంచి భావన వైపు నడిపిస్తాయంటున్న సందేహం లేదు. మరి ఇప్పుడు మనం
సంగీతంలో అద్భుతమైన వాగ్గేయకారులు, అద్భుతమైన కళాకారులు, అద్భుతమైన వాద్య సంగీతం, వోకల్, ఇన్స్ట్రుమెంటల్. భారతదేశంలో అయితే హిందుస్థానీ సంగీతం, కర్ణాటక సంగీతం మేజర్ పోర్షన్. ఎంతోమంది ప్రపంచవ్యాప్తంగా అనేక వాయిద్యాల పైన అనేక రాగాలతో అద్భుతమైన సృష్టిని చేసినప్పుడు వాటి గురించి తెలుసుకోవడం వల్ల కానీ, వాటిని వినటం వల్ల కానీ, వాటిల్లో ఆధ్యాత్మికత చెందడం వల్ల కానీ, వాటిని ప్రాక్టీస్ చేయడం వల్ల కానీ పిల్లల్లో, వాళ్ళ మనసుల్లో గొప్ప అద్భుతమైన ఇంట్యూషన్, ఇంటెన్షన్ రేకెత్తించడం వల్ల కానీ, ఆసక్తి రేకెత్తించడం వల్ల కానీ విద్య యొక్క పరమావధి వాళ్ళని కళల వైపు ముందడుగులు వేయడం కానీ, కళాత్మకమైన జీవితాన్ని, కళాత్మకం అంటే ఆర్ట్ హ్యాస్ మెనీ ఫార్మ్స్. అది బొమ్మలు గీయడం కావచ్చు, సౌందర్యాన్ని ఆరాధించడం కావచ్చు, ప్రకృతిని ఆరాధించడం కావచ్చు, జలపాతాలని తిలకించడం కావచ్చు, పక్షుల రాగాలని, పక్షుల పూతల్లో ఉన్న సౌందర్యాన్ని అర్థం చేసుకోవడం కావచ్చు, పచ్చని చెట్లని ఆరాధించడం కావచ్చు. ఆర్ట్ హ్యాస్ మెనీ ఫార్మ్స్, ఆర్ట్ హ్యాస్ మెనీ ఫేసెస్, ఆర్ట్ హ్యాస్ మెనీ మేనిఫెస్టేషన్స్. సో పిల్లల్ని ఆర్ట్ వైపుకి, కళ వైపుకి, పిల్లల్ని సంగీతం వైపుకి, సంగీత కళాకారుల వైపుకి, సంగీత వాయిద్యాల వైపుకి, ఈస్థెటిక్ కళాత్మక పోషణని, కళాత్మక ఆరాధన, కళాత్మక జీవితాన్ని, కళాత్మక అనుబంధాన్ని సమ్మేళనం చేసి వాళ్ళని మంచి వైపు నడిపించడం విద్య యొక్క పరమావధి. సో టు కంక్లూడ్ ఇట్, పసిపిల్లల మనసుల్లో మంచి పాజిటివ్ వైబ్స్, పాజిటివ్ ఇంప్రెషన్స్, పాజిటివ్ ధోరణులు, సవ్య ధోరణులు, ఆలోచనలు, సవ్య దిశల్లో నేర్చుకునే గుణాలు, తెలుసుకునే గుణం, అన్వేషించే గుణం, ఆసక్తిని రేపించే అంశాలను మనం చూపించడం ద్వారా వారిని ఈ ఆర్ట్, కళ, ఈ మ్యూజిక్, ఈ సంగీతం, ఈ ఈస్థెటిక్స్, ఈ కళాత్మక ధోరణులని వాళ్ళ జీవితంలో పెంపొందించడానికి ఉపాధ్యాయులు, పాఠ్యాంశాలు, బోధనా పద్ధతులు, పాఠ్యేతర అంశాలు, సామాజిక అంశాలు, కుటుంబ అంశాలు, మానవ సంబంధాలు, ప్రపంచ గతి, మనిషి ఆలోచన, మనిషి పట్టలేనివాడు ఆ స్థాయి నుంచి ఈరోజు నాగరికత వైపు, ఉన్నతి వైపు, సైంటిఫిక్ డెవలప్మెంట్ వైపు, సైన్స్ని మానవ జాతి పురోగతికి ఎలా వాడుకున్నారు, పక్షుల వల్ల ఎలా విమానాలు ఎగరగలుగుతున్నారు, ఆ ఈస్థెటిక్ సెన్సు లేకపోతే రైట్ బ్రదర్స్ విమానాలు కనిపెట్టే వాళ్ళు కాదు. ఆ ఆర్ట్ సెన్స్ లేకపోతే ఒక కాళిదాసు జన్మించేవాడు కాదు, ఒక వర్డ్స్ వర్త్ జన్మించేవాడు కాదు, ఒక షేక్స్పియర్ జన్మించేవాడు కాదు, ఒక ఎంఎస్ సుబ్బలక్ష్మి, భారతరత్న ఎంఎస్ సుబ్బలక్ష్మి, భారతరత్న బిస్మిల్లా ఖాన్, పండిట్ చౌరాసియా, పండిట్ రవిశంకర్, ఇట్లా మహామహులు ప్రపంచ చరిత్రలో, ఒక బిథోవెన్, వీళ్ళందరూ కూడా మానవ జాతి పరిపుష్టి చేశారు. కళ ద్వారా, సంగీతం ద్వారా, కళాత్మక ధోరణుల ద్వారా మానవ జాతి మానవ జీవితాన్ని, మానవ సమాజాన్ని వాళ్ళు పరిపుష్టి చేశారు. ఈ రకంగా మనం పిల్లల్ని సవ్య ధోరణిలో, సవ్య దిశలో, పాఠాలే కాక అవుట్ ఆఫ్ బుక్స్లో కాక అవుట్ ఆఫ్ బుక్స్ కూడా మనం వాళ్ళని ముందు తీసుకెళ్ళడానికి, మంచి దిశలో నడపడానికి ఈ అంశాలు దోహదపడతాయని భావిస్తున్నాం. థ్యాంక్ యూ.